భారత్ పైన ట్రంప్ అయితే ట్యాక్సెస్ రూపంలో విరుచుకుపడుతున్నారు. యాక్చువల్లీ ట్రంప్ను నమ్మొద్దా ఇదే ఇప్పుడు తెలుసుకుందాము. మనతోని విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ వర్మ గారు ఉన్న వీరి నుంచి ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే వెంకట్. సార్, భారత్లో యాక్చువల్లీ ఏం జరుగుతూ ఉన్నట్టు? భారత్లో నిజంగా భారత్ని ట్యాక్సెస్ రూపంలో ఏదైతే విరుచుకోబడుతున్నారో ట్రంప్, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ట్రంప్ అయితే వన్ థింగ్ ఏంటంటే ట్రంప్ అనే వ్యక్తి లేపుతుండో పెద్ద కంపు. సో ఆయనను ఎంతో నమ్మకస్తులు అనుకున్నారు. మోడీ నా ఫ్రెండ్ అన్నారు, తర్వాత నెక్స్ట్ భారతదేశం నా మిత్రదేశం అన్నారు. గెలిచే వరకే ఇది ఒక రాజకీయం చేస్తున్నాడు. ఈ రాజకీయానికి దాని బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది అని అంటే రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి, మన దగ్గర ఎప్పుడు కానీ ఈ శీతాకాల సమావేశాలు కానీ, లేకపోతే ఎండాకాల సమావేశాలు కానీ, లేకపోతే నెక్స్ట్ వర్షాకాల సెంట్రల్ గవర్నమెంట్లో సమావేశాలు ఉన్నప్పుడు కానీ, ఎలక్షన్స్ ముందున్నప్పుడు కానీ అన్ని దేశాలు మన దేశం మీద ఏదో రకమైన ఎత్తులు వేసి జిత్తులు చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి దేశాన్ని అస్థిరపరిచి సుస్థిరంగా లేకుండా చేయాలనేది చూస్తున్నారు. మీరు చూస్తారు, హెండర్సన్ నివేదిక వచ్చింది. ఎప్పుడు వచ్చింది? శీతాకాల సమావేశాల ముందో లేకపోతే నెక్స్ట్ వచ్చేసి దాని ముందో వచ్చింది. సో అట్లనే తర్వాత మన దగ్గర ఏమైనా అల్లరి జరిగేది కూడా ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్స్ ముందు వస్తుంది. అంటే నెగటివిటీ క్రియేట్ చేయడానికి ఉద్దేశంతోనే వచ్చే సిస్టంలో ఉంది. లేదు అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది? ఈ శీతాకాల సమావేశాలు, ఆ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో ట్రంప్కి ఏమైంది అని అంటే ఆయన ఆస్తి అంటే అమెరికన్ యొక్క అప్పు 3223 కోట్లు. అంటే వాళ్ళ బడ్జెట్కి సంబంధించిన దాంట్లో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వాళ్ళకు, అంటే జీడిపిలో ఉన్నదానికంటే చాలా ఎక్కువ కంపారిటివ్లీ. సో వాళ్ళు నిజంగానే అప్పులు కట్టాలంటే ఓ 50 సంవత్సరాలు వర్కౌట్ చేయాలి. సో కాబట్టి ఏంటంటే ఆయన దగ్గర మనం ఏం కొంటలేము, మనమే తయారు చేసుకుంటున్నాము. ఇంతకుముందు ఏం చేసేది, వాళ్ళ దగ్గర నుంచి F-16 అనేది, F-18 అనేది సంథింగ్ అన్నీ మొత్తం కొనాల్సి వచ్చేది. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, మనమే తయారు చేసుకుని మనం వేరే దేశాలకు, తైవాన్కే కావచ్చు, మలేషియాకి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చి సింగపూర్ కావచ్చు, చాలా దేశాలకు మన రక్షణ వ్యవస్థల నుంచి చాలా అమ్ముతున్నాం. సో అది ఆయనకు పడట్లేదు, మింగుడు పడట్లేదు. సో గొంతులో ఎలక్కాయ పడ్డట్టు అయిపోయింది. సో కాబట్టి ఇదొక రీజన్. దాంతో ఆయన మన మీద ఉన్న ట్యాక్స్ 10%కు 25% పెంచారు. ఏమని పెంచిండు? రష్యా నుంచి నువ్వు పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తులు కొంటారు, అది కొనకూడదు. ఆయన ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నాడు. సో ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి మనకేం సంబంధం? మనకేం కావాలి అని చూసుకుంటాం తప్ప ఉక్రెయిన్ మీద వద్దు అని చెప్తున్నాం మనం. అయినప్పటికీ కూడా ట్రంప్కి ఒక రకమైన ఈర్ష, ద్వేషం మనం ఎదుగుతాం, మనం తట్టుకోలేకపోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అంటే దీన్ని బట్టి చూస్తే ట్రంప్ను నమ్మొద్దా? ట్రంప్ను నమ్మలేదు నేను చెప్పడం కాదు. ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎలాన్ మస్క్ చేయబట్టే గెలిచిండు. ఎలాన్ మస్క్ చేయబట్టే ట్రంప్ ఈరోజు అక్కడ ప్రెసిడెంట్ అయ్యాడు. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఆయన కాషాయ వ్యక్తి అంటే వస్త్రాలు ధరించిండు, తర్వాత నెక్స్ట్ ఎవరు ఎక్కడ పడితే అక్కడ తిరిగిండు, తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసిండు. అండ్ మన భారతీయుల్ని దాదాపు 40 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్ హోల్డర్ అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓటక్కున్నోళ్ళు, వాళ్ళందరి చేత మోర్ దెన్ 64% మెంబర్స్ ఓటెడ్ టు ట్రంప్. ఆల్మోస్ట్ 70% మెంబర్స్ ట్రంప్కి వేసేనట్టు అర్థం చేసుకోండి. సో అట్లాంటి వ్యక్తిని పక్క పెట్టిండు, ఎలాన్ మస్క్ని పక్క పెట్టిండు. ట్రంప్ను నమ్మలేము, ట్రంప్ను 100% నమ్మలేము, ఎప్పటికీ నమ్మలేము. మనోళ్ళకు అంటే ఏమని అంటారు, మనోళ్ళకి జాబ్లు ఇవ్వద్దు, మనోళ్ళని రానియొద్దు, అంటే భారతీయులను ఎవరు రానియొద్దు అని అంటారు. కానీ అసలు దాని మీద మన వాళ్ళు ఎట్లుండాలి, మనం ఎక్కడ పోయినా, ఏ దేశం ఏగినా, ఎందుకు కాలేడినా పొగడరా నీ జాతి భరతమాతని అనాలి. సో తాగే నీటిలో, తినే ఫుడ్లో కానీ, తర్వాత పండుకునే బ్రెడ్లో కానీ, ఉండే మన బ్లడ్లో కానీ భారతదేశమే కనిపించాలి. ఉశ్వాసాల్లో కూడా భారతదేశమే కనిపించాలి. మనకు భారతదేశం ముఖ్యం అనుకోవాలి. అండ్ మన వాళ్ళు ప్రవాస అమెరికన్స్లో మన వ్యక్తి జయసింగ్ చౌదరి అనే అతను రెండో వ్యక్తి, అంటే అత్యధికంగా ఆస్తి ఉన్న వ్యక్తి. 11.4 లక్షల కోట్లు ఉన్నాయి. 11.40 లక్షల కోట్లు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తులు చాలా ఉన్నారు. అండ్ అమెరికాకు 30% ట్యాక్స్ రూపాయన కట్టేది మనోళ్ళే. సో మనం లేకపోతే వాళ్ళకే లాస్, మనకంటే ఎక్కువ లాస్. మనం ఎప్పుడు అంటే 1913 వరకు
రూపాయి $13 వాల్యూ ఉండేది. సో ఎప్పుడైతే 1970 వచ్చిందో డాలర్ వాల్యూ పెరగడం, మన వాల్యూ తగ్గడం, అంటే మన రూపాయి వాల్యూ తగ్గడం జరిగింది. మనం మళ్ళీ పుంజుకోవాలి అంటే స్వశక్తితోనే పుంజుకోవాలి. సో ఎవరి మీద డిపెండెన్సీ ఉండొద్దు. అందుకోసమే ఆత్మనిర్భర్ భారత్ అని మోడీ గారు తీసుకొచ్చారు. దాన్ని తట్టుకోలేకనే ట్రంప్ ఇలా చేస్తుండు. సో కాబట్టి మనందరం కూడా దాన్ని మనము పాజిటివ్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మన వస్తువులను కొనడానికి ప్లాన్ చేయాలి. ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? యాక్చువల్లీ దీనివల్ల మనకి లాభమా నష్టమా, లేకపోతే అమెరికాకి లాభమా నష్టమా? ఫైనల్ అసలు ఏం చెప్తారు? మనకంటే ఎక్కువ లాస్ అమెరికాకే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర దాదాపు 40 లక్షల మంది ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ 31.8 లక్షల మంది ఆల్రెడీ ఇప్పుడు అంటే అక్కడ ఉండి గ్రీన్ కార్డు లేకుండా ఉన్నోళ్ళు 40 లక్షలు గ్రీన్ కార్డు ఉన్నోళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ మన దేశం యొక్క వస్తువులు కనుక కొని మన దేశం సైడ్ కనుక మనం అంటే సపోజ్ మనం అక్కడ నుంచి పుట్టినాము, ఇక్కడికి వచ్చినాము, తర్వాత నాకు సెటిల్ అయినాము, అది వేరే విషయం. కానీ పుట్టింది పెరిగింది ఇక్కడే అనుకొని మన వస్తువుల్ని వాళ్ళు ఎంతో కొంత 25% ఎక్కువైనా కూడా జపాన్ ఎగ్జాంపుల్ జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద 1942-43లో బాంబు వేసినప్పుడు అమెరికన్ వస్తువుల్ని మొత్తం బ్యాన్ చేసుకున్నారు వాళ్ళు. ఎవ్వరు అదంటే ట్రేడ్ వద్దని అనలేదు, కానీ ఎవరు కొనలే. సో దాంతో వాళ్ళకు ఎంత వరకు వాళ్ళ భారతదేశం మీద ఎట్లయితే ఉన్నదో అంటే జపాన్ మీద ఎట్లయితే ఉన్నదో భారతదేశం మీద అట్లా ప్రేమ ఉండాలి. అండ్ మనము ఇజ్రాయెల్ని తీసుకుంటే కూడా ఎట్లున్నారు వాళ్ళు, అసలు ఎక్కడున్నా ఇజ్రాయిలీస్ ఎక్కడున్నా కూడా దేశమే ముందంటారు. మనం కూడా దేశమే ముందనాలి. తినే ఫుడ్లో కానీ, పండే బెడ్లో కానీ, మన ఉండే బ్లడ్లో కానీ, పీల్చే గాలిలో కానీ, తాగే నీటిలో కానీ భారతదేశం కనిపించిన రోజు భారతదేశం 110% విశ్వ గురువు అవుతుంది. అది యూ బిలీవ్ ఆర్ నాట్, నా బ్లడ్లో అయితే 24 గంటలు 365 రోజులు అదే ఉంటుంది. పీల్చే గాలి కూడా భరతమాత యొక్క ఫ్రీ ఎయిర్ అనే అనుకుంటా నేను. దయచేసి మీరందరూ కూడా ఉండి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. ట్రంపే కాదు, ఇట్లాంటి 100 ట్రంపులు వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న 34 కోట్ల మందికే 3,223 కోట్ల అప్పు ఉంది. మనము 144 కోట్ల మంది ఉన్నాం. మనకున్నప్పు చాలా తక్కువ కంపారిటివ్లీ. సో ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. సో మనందరం ఎప్పుడు కానీ దేశాన్ని తక్కువ చేసి ఎప్పుడు చూడకూడదు. ఓకే, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కన్న భూమి గొప్పదిరా అన్నాడు. సో కాబట్టి మనందరం కూడా దేశాన్ని ప్రేమించాలి. దేశం అంటేనే నిన్న, ఆ తర్వాతనే మిగతా అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆల్. నేను డాక్టర్ శ్రీనివాస్ వర్మ, వరంగల్. ఎస్, ఇక్కడ ట్రంప్ని నమ్మలేమని చెప్పేసి ఇది నా మాట కాదు, విశ్లేషకుల నోట వచ్చినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.